హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరాబైట్ వ్లాగ్స్. అండ్ మనం ప్రతి ఇయర్ ఏదో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ కేరళ, ఊటీ, అండ్ ఈసారి కూడా మళ్ళీ ఈ వింటర్ సీజన్లో మంచి హిల్ స్టేషన్స్ చూస్ చేసుకున్నాం. మళ్ళీ మా హిల్ స్టేషన్స్ అంటే ఆబ్వియస్గా గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశే. సో ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయంటే మంచి మంచి హిల్ స్టేషన్స్: మారేడుమల్లి, గుడిస, లంబసింగి, వంజంగి, అరకు వ్యాలీ, డియోమలి, ఇంకొంచెం ఒరిస్సాలకు వెళ్తే. సో మన ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మారేడుమల్లి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్ పోయి, వైజాగ్ నుంచి అరకు టు డియోమలి. డే 1 అయితే మారేడుమల్లిలోనే స్టే చేస్తాం. కానీ నేను లాస్ట్ టైం డియోమలి పోయినప్పుడు అయితే మొత్తం ఇట్లానే ఉంటుండే, ఫాగ్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మార్నింగ్ టైంలో ఎంత ఫాగ్ ఉందో. మేము అసలు స్టార్ట్ అయ్యే టైం నుంచి 5:30కే అనుకున్నాం. ఇట్లా ఫాగ్ ఉండేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం. సన్ రైజ్ అయింది, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఫాగ్ మనకి సన్ అనేది రిఫ్లెక్ట్ అయితే లేదు రేస్. యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ నుంచి మారేడుమల్లి 385 కిలోమీటర్స్ ఉంది. మధ్యాహ్నం వరకు మన్యం వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం. అక్కడికి పోయిన తర్వాత కొంచెం డ్రోన్ షాట్స్ అవన్నీ తీసుకొని ఇక డైరెక్ట్ మారేడుమల్లి పోయి అక్కడ క్యాంపింగ్ వేసుకొని నైట్ స్టే చేయాల్సిందే. ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఊటీ ప్లేలిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్, డూ సపోర్ట్. అండ్ నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ రూట్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే, కరీంనగర్ నుంచి వెళ్ళి మనం డైరెక్ట్ భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి వెళ్ళి మారేడుమల్లి వెళ్ళిపోతాం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్. హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి కూడా సేమ్ అదే, ఖమ్మం హైవే టచ్ అయిపోతుంది. అట్లాగే వెళ్ళిపోయి డైరెక్ట్ మారేడుమల్లి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు రూట్స్ క్రేజీ వేసిరంట. అంతకుముందు మేము పోయినప్పుడు మొత్తం కచ్చా రోడ్డు, చుక్కలు కనిపించినాయి. ఇప్పటికైతే మంచి రోడ్స్ ఉన్నాయంట, ఇంకా పోయినాక తెలుస్తుంది మనకి. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా కరీంనగర్లో ఉండేటోళ్ళు అయితే ఫస్టే డియోమలి వెళ్ళండి. డియోమలి చూసేటోళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే నేను చూడాలి డియోమలి అనే లొకేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ డియోమలి. ఎక్కడ నుంచి వెళ్ళంటే జగదల్పూర్, బీజాపూర్ కంప్లీట్ హైవే, నెక్స్ట్ లెవెల్ హైవే ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు డియోమలిలో స్టే చేసి, డియోమలిలో రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయంట. గైస్ మనం అయితే ఇప్పుడు ఒక 200 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. ఇంకా 184 కిలోమీటర్స్ బాకీ ఉంది. గైస్ ఇదే మన గోదావరి నది. అసలు వాటర్ కొన్నే ఉన్నాయి, బాగాలేవు. మేము ఫస్ట్ టైం వచ్చిన దాంతో కంపేర్ చేసుకుంటే రోడ్డు చాలా డెవలప్ అయింది. పక్కకు బ్రిడ్జ్ కట్టిర్రు మొత్తం. కొంచెం దూరం పోతే మనం భద్రాచలం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. డిసెంబర్ 20 నుండి జనవరి 9 వరకు వైకుంఠ ఏకాదశి మహోత్సవములు జరుగుతున్నాయి భద్రాచలంలో. గైస్ ఇప్పుడైతే మేము మారేడుమల్లి ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయినాం. అండ్ ఇక్కడ నుంచి రాజమండ్రి ఇంకా 124 కిలోమీటర్స్ ఉంది. ఘాట్ రోడ్స్ ఇంకా స్టార్ట్ కాలే, జస్ట్ ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయినాం. మోర్ 46 కిలోమీటర్స్ టు గో. 1 అవర్ చూపిస్తుంది. 3:20 PM వరకు రీచ్ అవుతామని చెప్తుంది గూగుల్ మ్యాప్. ఇక మరి తొందర వెళ్ళిపోదామా, లేకపోతే అక్కడ మధ్యలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ అండ్ అమృతధార వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి చూసుకొని పోదామా, చూద్దాం ఇక ఎట్లయితుందో. మళ్ళీ ఇప్పుడు మేము లంచ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఆగరాదు. పైన జలతరంగిణి వాటర్ ఫాల్స్ కాడన్నా అమృతధార వాటర్ ఫాల్స్ కన్నా మనం హాల్ట్ అయ్యి లంచ్ చేసుకొని చలో డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇక మళ్ళీ మారేడుమల్లికి. వావ్, ఈ లొకేషన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మధ్యలో మన్యం వ్యూ పాయింట్ అని ఒకటి లొకేషన్ వస్తుంది. ఆ మన్యం వ్యూ పాయింట్ కాడ కొన్ని DSLR షాట్స్ అండ్ డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. అండ్ మోర్ 40 కిలోమీటర్స్ టు గో. మధ్యలో మంచి స్పాట్ దొరికితే లంచ్ చేయాలి. 2 రూట్లు వచ్చినాయిందిరా బాబు. లెఫ్ట్ పోతే ఎటు మోతుగూడెం, నర్సీపట్నం, గోపన్నపల్లి, చిరుతపులి అట రమేష్. ఇంకొద్దిసేపు అయితే ఇక సాయంత్రం అయిపోతుంది. మంచిగా ఆరామ్సే మనం లంచ్ చేసి ఈజీగా సాయంత్రం వరకు మారేడుమల్లి రీచ్ అయిపోతాం. మధ్యలో డ్రోన్ ఫ్లై చేయాలి. డ్రోన్ ఏడో ఛాన్స్ దొరుకుతలేదు డ్రోన్ ఫ్లై చేద్దామంటే. అటవీ శాఖ కేంద్రం మీద చెక్ పోస్ట్ ఉన్నట్టుంది, లక్కవరం చెక్ పోస్ట్. ఇక నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చినా కాబట్టి ఎంత 2-3 టైమ్స్ వచ్చినా 10 టైమ్స్ వచ్చినా లొకేషన్ ఈజ్ లొకేషన్. ఎన్నిసార్లు వచ్చినా అని నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కొత్తోనికైతే ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఇక పాతోనికంటే ఎంజాయ్ చేస్తాడు. ఓ వాటర్ ఫ్లో అవుతున్నాయి మంచిగానే. అంటే మన్యం వ్యూ పాయింట్ కాడ వాటర్ ఉన్నాయన్నట్టే. ఇక ఇట్లా రోడ్ల మీద ఆగకుండా ఫోటోలు దిగేటోళ్ళు దిగుతూ ఉంటారు. ఇక అది వాళ్ళ ఇష్టం. మందు తాగుతురుగా మంచిగా కిమ్ము. రమేష్, ఇది మన్యం వ్యూ పాయింట్ వాటర్ ఫ్లో. ఇది కొంచెం ముంగటికి వస్తుంది. ఆడ కంపల్సరీ డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. ఇక
పోలీస్ వ్యాన్. గాయస్ మనం అయితే ఇప్పుడు మన్యం వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చినాం. అండ్ దిస్ ఈజ్ మన్యం వ్యూ పాయింట్. కొంచెంసేపు ఉండి ఇక్కడ కొంచెం డ్రోన్ ఫ్లై చేసి వెళ్ళిపోదాం. ఓ వాటర్ ఫుల్ ఉన్నాయిగా. గాయస్ దిస్ ఈజ్ మన్యం వ్యూ పాయింట్. ఇది థర్డ్ టైం అనుకుంటా నేను రావడం ఈ వ్యూ పాయింట్కి. లాస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కాబట్టి వ్యూ పాయింట్ మనకు అంత టచ్ కాలేదు. సో రమేష్, 350 కిలోమీటర్స్ నీకు ఎట్లా అనిపించింది? ఫుల్ ఎగ్జైట్మెంటా? ఎక్కువ స్ట్రెయిన్ అనిపించాలి కదా రోడ్లో. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి మంచిగా ఉన్నాయి కదా. చాలా తక్కువ టైంలో. మనము లాస్ట్ టైము ఈ ప్లేస్కి 4కో 5కో వచ్చినాం. మారేడుమల్లి పోయేసరికి 6 అట్లా అయింది. అది సంగతి. వాటర్ ఫ్లో అయితే నార్మల్గా ఉంది. మనం ఇక్కడికైతే ఒకసారి డ్రోన్ ఫ్లై చేద్దాం. I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. గాయస్ మొత్తానికి అయితే మారేడుమల్లి ఘాట్ రోడ్ మీద అయితే ఎక్కినాం. కూడా నచ్చేటోడు ఉంటే వచ్చేసేరి. మనకి ఎక్కడికో ఊటీ, కూర్గు, కొడైకెనాల్ అవసరం లేదు. కంప్లీట్ మారేడుమల్లి పంజాంగి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రోడ్లు మాత్రం ఫరస్ట్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ రోడ్లు అసలు. ఇది నేను షాక్ అసలు ఈ రోడ్లు చూసి. రమేష్ ఏమంటావు? ఈ రోడ్ల మీద అట్లా అంపుగా ఉంటే మస్తు మజా అనిపిస్తుంది తెలుసా. క్రేజీ. తిన్నామంటే ఇక్కడ నాయి మంచిగా వ్యూ పాయింట్ కాడ కూతురు ఆగం చేసినట్టుంటాయి. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. ఏమైతే ఘాట్ రోడ్ కట్టే ఉంటాయి. కేరళ రోడ్లలో రైడ్ చేసినట్టు అనిపిస్తుంది. సాయంత్రం అయిపోయింది గైస్. ఎట్ లాస్ట్ మారేడుమల్లికి వచ్చేసినాం. రోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకా లంచ్ చేయలేదు. ఇక్కడ ఒక స్పాట్ చూసుకున్నాం. ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి తిన రాకుండా. ఇక్కడ కొంచెం గద్దె ఉన్నది. గద్దె మీద కూర్చొని చపాతీలు తిని ఇక డైరెక్ట్ వెళ్ళిపోతాం. 4 అవుతుంది టైం. అట్ లాస్ట్ మంచిగా ఫొటోస్ దిగినాం. ఫుల్ ఫొటోస్ దిగినాం. ఏడా అర్థం కాదు. టీయా తాగుదాం. ముంగట ఉన్నాయంటావా సంగతి? ఇప్పుడు ఎటు అన్నట్టు సో గైస్ మనం మారేడుమల్లికి అయితే రీచ్ అయిపోయి ఒక క్యాంపింగ్ స్టే కాడ క్యాంప్ అయితే వేసుకున్నాం. అండ్ ఇక్కడ మన బైక్. అండ్ ఇది మన ఓన్ క్యాంప్. వాళ్ళు 400 రూపీస్ ఛార్జ్ చేసారు వాళ్ళ ప్లేస్లో మనం క్యాంప్ వేసుకున్నందుకు. నార్మల్గా వాళ్ళ క్యాంప్స్ అయితే 1000-1500 అంట. ఇక మళ్ళీ క్యాంప్ ఫైర్ కావాలంటే కూడా 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి షాప్ ఉన్నది. మనకు అవైలబుల్ కావాలంటే కూడా ఏమైనా కావాలంటే కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటకు పోయి ఏమైనా ఫుడ్ తెచ్చుకోవాలి.